कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। हरय पुत्रकामेष्टि అందుపరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము హరయ పుత్ర కామేష్టి అందుపరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము సురుల రక్షింపగ అసురుల శిక్షింపగ తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము చింతించ యోగీంద్రుల చిత్త సరోజముల సతతము నిలచి సాకారము చింతించ యోగీంద్రుల చిత్త సరోజముల సతతము నిలచిన సాకారము వింతలుగా మునులెల్లా వెదకినయటి కాంతుల జన్ను మీరిన కైవల్య పదము రాముడు రాఘవుడు రవికులుడితడు వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన బలికేటి పరమార్థము వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన బలికేటి పరమార్థము బోధితో శ్రీ వెంకటాద్రి పంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం ప్రహాస్యసి. యయా బుద్ధ్యా యుక్త యయా ఏ యొక్క బుద్ధితో యుక్త కూడి ఉన్నట్లయితే కర్మబంధం ప్రహాస్యసి. యయా ఏ యొక్క బుద్ధి అయితే ఉన్నదో ఆ బుద్ధితో యుక్త కూడి ఉన్నటువంటి వాడు మాత్రమే కర్మబంధం ఈ కర్మబంధము నుండి ప్రహాస్యసి విడబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి అనేటువంటి దానికి చాలా గొప్ప అంశముగా స్వామివారు చెప్పుకొచ్చే విషయము. దాని శుద్ధ సాత్వికముతో చేరి ఉన్నటువంటి అంతఃకరణము. మలినాంతఃకరణం వేరు, శుద్ధాంతఃకరణం వేరు. మలినాంతఃకరణం అనేటువంటిది కర్మపాశములతో తగులుకుని ఉంటుంది, కర్మబంధాలతో ముడిపడి ఉంటుంది. శుద్ధాంతఃకరణం మాత్రమే కర్మబంధాల నుంచి బయటపడేసే విధానం ఉంటుంది.
అందువల్ల పరమాత్మ ఇక్కడ చాలా సందర్భాలలో బుద్ధికి చక్కటి స్థానాన్ని చెప్పుకొస్తూ ఉంటారు. బుద్ధితో కూడుకుని ఉండు అంటాడు ఒకసాట. బుద్ధవు శరణం అన్విచ్చ, బుద్ధినే శరణ వేడు అన్నాడు. దదామి బుద్ధియోగం తం, నేను నీకు బుద్ధియోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను అన్నాడు సాట. భజతాం ప్రీతిపూర్వకం, ఎవరైతే ప్రీతిపూర్వకముగా, ఇష్టపూర్వకముగా, భక్తిపూర్వకముగా, నమ్రతాపూర్వకముగా భజతాం భజించేటువంటి విధానము, నిష్కల్మషముగా భజన ఉండాలి, భజించాలి. భజ సేవాయాం, సేవాభావనే దాన్ని భజ అనేటువంటి పదం వాడతారు. భజతాం ప్రీతిపూర్వకం, భగవంతుని ప్రీతిపూర్వకముగా, గురువుని ప్రీతిపూర్వకముగా ఆరాధించినటువంటి వారికి మాత్రమే వారి అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి పరమాత్మ కృపకు పాత్రులయ్యారు అంటే మరి ఆ విధముగా భక్తి భావనతో ఆరాధించటం కారణముగా పాండవుల పట్ల స్వామివారికి పూర్ణమైనటువంటి అనుగ్రహ భావం ఉన్నది. కారణం ఏంటంటే వాళ్ళు పూర్ణ శరణాగతి పొంది ఉన్నటువంటి విధానం. అన్యథా శరణమనాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన అన్నట్లుగా మరి ఆ పాండవులు పూర్ణముగా భగవత్ శరణాగతి పొందటం కారణంగా మరి వారి యొక్క రక్షణాభారం స్వామివారు వహించిన విధానం. యోగక్షేమం వహామ్యహం స్వామి చెప్పారు కదా. అనన్య భావనతో సేవించేటువంటి వారి యోగక్షేమములు నేను వహిస్తాను, నేను చూసుకుంటాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్య. అనన్యాశ్చింతయంతో, అనన్యమైనటువంటి యొక్క భావనగా పరమాత్మ యందు, గురువు యందు లగ్నమై ఉన్నప్పుడు వారి అనుగ్రహం పూర్ణంగా కలిగే అవకాశం ఉంటుంది. ఆ విధముగా భగవద్ అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారందరూ కూడా కాపాడబడ్డారు. మనకు చరిత్రాత్మకముగా ఉన్నటువంటి భారత భాగవత రామాయణాలు చూసినట్లయితే అది భక్తులు భగవంతునితో భక్తులకు ఉండేటువంటి యొక్క అనుసంధానం, మరి పరమాత్మ వాళ్ళని కాపాడేటువంటి యొక్క విధానం. పరిత్రాణాయ సాధూనాం, కాబట్టి సాధూనాం, సాధు మహాత్ములను పరిత్రాణాయ రక్షిస్తాను అన్నాడు. అందుచేత ఈ ప్రకారముగా భజతాం ప్రీతిపూర్వకం, భగవంతుని పట్ల పూర్ణమైనటువంటి యొక్క మరి అవ్యాజమై ఉన్నటువంటి భక్తిభావం, ప్రేమభావం ఉన్నప్పుడు ఆయన మరి దదామి బుద్ధియోగం, నేను వాళ్ళకి బుద్ధియోగాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు. ఏనవాం ఉపయాంతితే, ఏనా దేని చేత మాం నన్ను ఉపయాంతి పొందగలరో, నా స్వరూప అనుభవాన్ని పొందే విధానముగా ఉన్నటువంటి ఈ బుద్ధియోగాన్ని నేను వాళ్లకు ప్రసాదిస్తున్నాననే మాటలు మీకు భగవద్గీతలో చాలా సందర్భాలలో వస్తూ ఉంటాయి. 2వ అధ్యాయంలో మనం ఈ అధ్యాయంలోనే మరి నాస్తి బుద్ధి అయుక్తస్య అనే మాట వాడతారు. నాస్తి బుద్ధి అయుక్తస్య, అయుక్తుడై ఉన్నటువంటి వానికి మరి నాస్తి బుద్ధి అనేది వాడికి లేదురా అన్నాడు. కాబట్టి బుద్ధి లేనటువంటి వానికి నచాభావ, వాళ్ళకి బ్రహ్మభావం ఎట్లా ఏర్పడుతుంది? శుద్ధాంతకరణమగు బుద్ధి మరి అలాంటి యొక్క వస్తువు లేకుండా వాళ్ళకి బ్రహ్మ భావన వచ్చే అవకాశము లేదు అన్నాడు. నచాభావ యత శాంతి, అంటే బ్రహ్మమును గుర్తించగలిగే విధానం, బ్రహ్మావలోకనం చేయగలిగే విధానం లేనివానికి శాంతి లేదు అన్నాడు. అశాంతస్య కుత సుఖం, అలాంటి అశాంతిగా ఉన్నటువంటి వాడికి జీవితంలో సుఖం అనేది ఏముంటుంది ఇంకా అనే మాటలు మీకు ఆ శ్లోకంలో స్వామివారు చెప్పుకొస్తారు. కాబట్టి ఇక్కడ కూడా యయా బుద్ధ్యా యుక్త, ఏ యొక్క బుద్ధితో ఉన్నటువంటి వాడు అతడు మాత్రమే కర్మబంధముల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానముగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, 1 ప్రవృత్తి మార్గం, 2 నివృత్తి మార్గం అనేటువంటివి. ప్రవృత్తి మార్గం అనేటువంటిది ఏంటంటే మనసు యొక్క సంబంధ అంశం అది. నివృత్తి మార్గం అనేటువంటిది బుద్ధి యొక్క సంబంధ అంశం. ఎవరిలో బుద్ధి అనేటువంటిది శేషించి ఉంటుందో వారు నివృత్తి మార్గములో చక్కగా ప్రయాణం చేసే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది.
అదే మనసు అనేది కనుక ఉన్నట్లయితే వాళ్ళు ప్రవృత్తి మార్గంలో వెళ్ళటం లాంటిది ఉంటుంది. అనగా శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం ఈ పంచేంద్రియములతో సంబంధం పడి ఈ లోకంలో ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయాలని ఆస్వాదించే విధానముగా మనస్సు ఎప్పుడూ కూడా పరుగులు తీస్తూ ఉంటుంది. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. అధిష్టానం అనగా శ్రోత్రం, చక్షు ఈ విధముగా మరి శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అనబడేటువంటి జ్ఞానేంద్రియాలతో మనసు అనేది ఎక్కువగా సంబంధం పెట్టుకుని ఉంటుంది. కాబట్టి తత్కారణంగా ఈ మనసు అనేది బయట ఉన్నటువంటి పంచభూతములలో చేరి ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు అనబడేటువంటి వాటి వైపుకే ఈ మనసు అనేది ఎక్కువగా పరుగులు తీసే విధానం ఉంటుంది. ఎందుకంటే మరి ఆ మనస్సులో అనేక జన్మలుగా ఉన్నటువంటి సంస్కారములు బాగా దాంట్లో చోటు చేసుకొని ఉన్నాయి. అనేక జన్మలుగా వచ్చేటువంటి యొక్క జీవుని యొక్క ప్రవృత్తి మార్గములో ఏ ఏ జన్మలో ఏ సంస్కారములు అనేటువంటి ఏర్పడ్డాయో, పుణ్యపాప సంబంధమై ఉన్న సంస్కారాలు ఏర్పడ్డాయో అవన్నీ కూడా మనసు అనేటువంటి దాంట్లో చోటు చేసుకొని ఉంటాయన్నమాట. మనసులోనే గూడు కట్టుకుంటాయి మొత్తం కూడా. అనేక జన్మల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడుంటాయి అనేటువంటి మాట చూసినట్లయితే మనస్సు అనే దాంట్లో మొత్తం చేరి ఉంటాయన్నమాట. ఎందుకంటే మనసు అనేది కూడా మరి ఆకాశాంశముతో ఏర్పడినటువంటి వస్తువు. కదలని ఆకాశాంశము కదిలిడి పవనము చేరి కథ మనసయ్యన్. మనస్సు అనేది ఎట్లా ఏర్పడిందనే విషయంగా చూసినట్లయితే కదలని ఆకాశాంశము కదిలిడి పవనము అనగా ఆకాశాంశము, వాయువాంశం ఈ రెండింటి కలయిక వల్ల ఏర్పడ్డటువంటిది మనస్సు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మనస్సు అనేది ఉంటుంది. మనస్సు లేకుండా ఎవరు లోకంలో లేరు. మానవులే కాదు, సమస్త జీవులు, ఇతర పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు కానీ, శునకములు కానీ, గార్ధవాలు ఏవైతే తీసుకోండి అన్నీ కూడా ఈ మనసు అనేటువంటి వస్తువు ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనసు లేకుండా ఏ ప్రాణి లేదు. మనసు లేకపోయిందంటే ఈ వ్యవహారం ఉండదు. సమస్త వ్యవహారములో కారణం ఏంటంటే మనస్సు అన్నమాట. ఏమి సీతారామాంజనేయుల్లో కూడా రాముడు ఇదే మాట చెప్పుకొస్తాడు. మనం బెస్తూల సూక్ష్మముల్ ప్రమాతృమానమేయముల్ మనం బెకామరాగ రోషమత్సరాది వృత్తులున్ మనం బె సర్వధర్మముల్ మనం బె బంధమోక్షముల్ మనం బె సర్వధర్మముల్ మనం బె బంధమోక్షముల్ క్రమంబుచే నిరింగినన్ అని రాముడు ఆంజనేయ స్వాముల వారితో చెప్పే మాట. ఆంజనేయ, లోకంలో సమస్త మానవులందరూ కూడా ఈ మనసు అనేటువంటి దాంతోనే సంబంధం పడి ఉండటం కారణముగా మనం బె స్థూల సూక్ష్మముల్ ప్రమాతృమానమేయముల్ మనం బె కామరాగ రోషమత్సరాది వృత్తులు మనం బె సర్వధర్మముల్ మనం బె బంధమోక్షముల్ మనం బె సర్వదృశ్యమున్ క్రమంబుచే నిరింగినన్. ఎంత అద్భుతంగా స్వామి చెప్పుకొస్తాడు సీతారామాంజనుల మనస్సు గురించి. కాబట్టి ఈ ప్రకారముగా సమస్త కార్యాలు అన్నిటికీ కూడా చూస్తే మనస్సే. మనసు సుషిప్తి ఎందెన సిమరగ్గిన నేమియుతోపకుండు. మనస్సు అనేది సుషిప్తిలో మరి అట్లాగా లైవ్ అయ్యిందా అంటే ఏమీ లేవు. ఎంతో పరితపిస్తూ ఉంటారు, ఎంతో వేదన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, మనోచింతలకు గురవుతూ ఉంటారు. ఏమవుతుందో, ఎట్లా అవుతుందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, రేపు ఎట్లాగా అనే విధాయకాలుగా అనేక రకాలైనటువంటి మనస్సు యొక్క ఆలోచనలతో, మనస్సు యొక్క చింతలతో మదనపడుతూ ఉంటారు. ఒక సుషిప్తి అవస్థకు పోయారని చెప్పనంటే అదేమన్నా చెప్పండి, మొత్తం మూలపడ్డాయన్నమాట. మనసు సుషిప్తి ఎందెన సిమరగ్గిన నేమియుతోపకుండు. ఏమితో సుషిప్తి కనుక మనస్సు కనుక లయమయ్యిందా నిద్రలో అని చెప్పనంటే
ఏమీ లేవు. ఈ తాపత్రయాలు లేవు, ఈ బాధలు లేవు, ఈ దుఃఖాలు లేవు, అలమటించడాలు లేవు, చింతలు లేవు. అది అట్లా, ఇది ఎట్లా, అట్లయింది, ఎట్లయింది అని ఇదనంతా కూడా మనసు పడేటువంటి మదనం. మనసు కాస్త సుషిప్తిలో అట్లా లయమైపోయిందా అంటే మొత్తం ఊడి కింద పడతాయన్నమాట. నెమ్మనమటు మేలుకొన్నను సమస్త జగంబులు గల్గి దోసు. తిరిగి మరలా మనసు కాస్త బయటకు వచ్చిందా అంటే ఈ మొత్తం వచ్చేస్తాయి. మళ్ళీ ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో మొత్తం వచ్చి కూర్చుంటాయి, మళ్ళీ ఆరంభం అవుతాయి. అందుచేత ఈ మనసు అనేదట కదలని ఆకాశాంశము కదిలిడి పవనమును చేరి గద మనసయ్యని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క వ్యక్తిలో మనసు అనేది ఉన్నది. మనసు లేకుండా లోకంలో ఎవరూ లేరు. మనసే సమస్త మనుగడలకు మూలమై ఉన్నది. మనసు గలవాడే మానవుడు అని చెప్పి అన్నారు. కనుక మనసుతోనే వ్యవహరించే విధానం ఉంటుంది. అందువల్ల మనసు అనేది ప్రధానం. ప్రతి ఒక్క వ్యక్తి వ్యవహారానికి ప్రధానమై ఉన్నది. శరీరంలో ఎన్ని భాగాలున్నా, సూక్ష్మదేహంలో ఎన్ని ఇంద్రియాలున్నా అన్నీ కూడా మనసు యొక్క అధ్యయనంలోని పనిచేయాల్సిందే. శరీరంలో ఉన్న భాగాలు 25 తత్వాలు చెప్పుకొచ్చారు. అట్లనే సూక్ష్మదేహంలో భాగాలు 19 ముఖాలుగా చెప్పుకొచ్చారు. 19 తత్వాలతో సూక్ష్మదేహం, 24 తత్వాలతో స్థూలదేహం. ఎన్ని ఉన్నా కానీ ఒక మనసు అనేది ఉంటేనే అన్ని వ్యవహారం. అనగా శరీర అవయవములు పనిచేయాలన్నా, సూక్ష్మదేహ ఇంద్రియాలు పనిచేయాలన్నా మనసు అనేది ప్రధానంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వేదాంత పంచదశలో విద్యారణ్య స్వాముల వారు సర్వేంద్రియాధ్యక్షం మనః అనే మాట వాడారు ఆ యొక్క వేదాంత పంచదశలో. కనుక సర్వేంద్రియాధ్యక్షం, అధ్యక్షుడు మనసు అనేది సర్వేంద్రియములకు అధ్యక్షులుగా ఉండే విధానం అన్నమాట. కాబట్టి ప్రకారంగా ప్రతి ఒక్కరిలో కూడా ఈ మనసు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ మనసుతోనే సమస్త వ్యవహారములు చేయటం లాంటిది ఉంటుంది. కనుక బాధపడ్డా, చింతపడ్డా, గొడవపడ్డా, ఆవేశం పడ్డా, శాంతించినా, ఉపశాంతించినా, సంతోషించినా, నవ్వుకున్నా, ఏడ్చినా, కోపావేశాలకు గురైనా, నానా రకాలైనటువంటి యొక్క వికారాలన్నీ కూడా మనస్సు నుంచే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కనుక మనస్సు ఎట్లా ఉంటుందో వాని జీవన విధానం అట్లా ఉంటుంది. మనసు సంతోషంగా ఉందా, జీవితం సంతోషంగా ఉంటుంది. మనసు బాధపడుతుందా, జీవితం అంతా బాధపడే పరిస్థితి. మనసు ఏడుస్తూ ఉన్నదా, మరి ఏడుపులలో మునిగిపోవటం అవుతుంది. ఈ ప్రకారంగా ఈ మనస్సుతోనే మన వ్యవహారం అంతా కూడా ముడిపడి ఉన్నది. దాంతోనే సంబంధ వ్యవహారములు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనసులోనే మరి ఇంద్రియాలకు సంబంధం ఒకటి ఉన్నది. తర్వాత వాసనలతో సంబంధం, అనేక జన్మలుగా ఉన్న సంస్కారాలు సంచిత కర్మగా ఉంటాయి. ఈ జన్మలో వచ్చి పడ్డటువంటి సంస్కారాలు దాన్ని ఆగామి కర్మగా ఉంటాయి అన్నమాట. గత జన్మలలో వచ్చి పడ్డ సంచితాలని కర్మలను దాన్ని సంచిత కర్మగా చెప్పుకొచ్చారు. కాబట్టి అవన్నీ కూడా మనకి జ్ఞాపకం రావు. అయితే ఆ యొక్క సంస్కారములు ఈ జీవితంలో ఒక స్వాభావికతను ప్రసాదిస్తాయి, స్వాభావికతను కలగజేస్తాయి అన్నమాట. గత జన్మల సంస్కారాలు ఈ జీవితంలో వెనకాల ఉండి ఈ యొక్క మనిషి యొక్క మనుగడకు హేతువులుగా ఉండే విధానం అవుతుంది. తర్వాత ఈ జన్మను మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ జన్మలో వచ్చి పడ్డటువంటి సంస్కారములు వాట్లను ఆగామి కర్మ అన్నారు. ఆగామి అంటే వచ్చే కర్మ అని చెప్పిన అర్థం. గమ్ అంటే పోవటం, ఆగమ్ అంటే రావటం. ఆగామి అన్నారంటే ఏమిటి అర్థం? ఆగం అంటే వచ్చే విధానాన్ని ఆగం అంటారు, పోయే విధానాన్ని గమ్ అంటారు. గమ్ముల గతవు, గచ్చతి పోతూ ఉన్నాడు, గచ్చామి పోతూ ఉన్నాను, అహం గచ్చామి నేను పోతూ ఉన్నాను, త్వం గచ్చసి నువ్వు పోతూ ఉన్నావు, సహ గచ్చతి వాడు పోతూ ఉన్నాడు. గా అంటే పోవటం అని చెప్పి అర్థం అన్నమాట. అందుచేత గమనయుక్తమై ఉన్న విధానం గా అంటారు. కాబట్టి ఆగామి ఎందుకన్నారంటే వస్తూ ఉంది కాబట్టి ఈ జన్మలో మనం చేసే కర్మలు బట్టి కర్మ అనేది వచ్చి లోన పడతా ఉన్నది. ఈ విధముగా ఏ యొక్క ఆగామి కర్మగా వచ్చిందో అది మాత్రమే మనకు జ్ఞాపకం వచ్చే విధానం ఉంటుంది. ఈ జన్మలో వచ్చే పడ్డ కర్మయే తిరిగి మరలా మనకి మస్తిష్కంలో మెదులాడుతూ ఉంటుంది. అవన్నీ మళ్ళా సంస్కార
ఆ సంస్కారములు మళ్ళీ మన మనస్సులోకి వస్తూ ఉంటాయి, జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఈ జీవితంలో ఎవరెవరితో మనకి అనుబంధాలు ఉన్నాయో, ఎవరెవరితో మాట్లాడామో, ఎవరెవరితో సంప్రదింపులు ఉన్నాయో, లావాదేవీలు ఉన్నాయో, ఎవరెవరితో అనుబంధాలు ఉన్నాయో అందరూ కూడా మన మనసులో చేరిపోయి ఉంటారు. అన్ని ముద్రలు మనస్సు ప్రింట్ వేసుకుంటుంది. అన్ని ముద్రలు మనకి ఆ యొక్క ప్రింట్ వేసుకుంటుంది అన్నమాట, లోపల చేర్చేసుకుంటుంది. గూగుల్లో కూడా చూసినట్లయితే గూగుల్లో ఆ యొక్క ఈమెయిల్ ఉన్నటువంటి వాళ్ళకి దాంట్లో ఒక ఫోటో షాప్ అని ఉంటుంది గూగుల్లో. వాడు 15 జీబీలు మాత్రమే ఇస్తాడు. నువ్వు సెల్లులో ఏ ఫోటోలు తీసుకున్నా, ఏ ఫోటోలు పెట్టుకున్నా, వాట్సాప్లో ఏ ఫోటోలు వచ్చినా కానీ మొత్తం మీకు గూగుల్లో ఉన్నటువంటి ఫోటో షాపులోకి మొత్తం వెళ్ళిపోతాయన్నమాట. దాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే నీవు నెలవారీగా, సంవత్సరాల వారీగా ఎప్పుడెప్పుడు దాంట్లో వచ్చి పడ్డాయి మీరు చూసుకోవచ్చు. కావాలంటే మీరు సెల్లులో పెట్టుకున్నటువంటి యొక్క పాస్వర్డ్లు కానీ, ఇతర ఫోటోలు కానీ, ఇతర ఇంకా వేరేటువంటి వాటిని పెట్టుకున్నట్లయితే మొత్తం మీకు దాంట్లో పోయి ఉంటాయి. ఎవరైనా కావాలంటే చూసుకోవచ్చు. గూగుల్ వాడు ఇచ్చినటువంటి 15 జీబుల్లో చేరిపోయి ఉంటాయి అవన్నీ కూడా. చాలామంది అంత లెక్క పారు, కానీ కొంచెం తెలిసినటువంటి వారు మాత్రం ఏదైనా ఫైల్ కావాల్సి వస్తే, ఫోటో కావాల్సి వస్తే ఆడకపోయి తెచ్చుకుంటారన్నమాట. ఆ ప్రకారంగా మెమరీ విధానంగా మనకి దాంట్లో ఉన్నటువంటిది 15 జీబులు అన్నమాట. అయితే మనకి ఇక్కడ భగవంతుడు పెట్టినటువంటి యొక్క మెమరీ మాత్రం అది 1000 జీబీ కాదు. ఎన్ని జీబీలు ఉన్నదో, ఆ సూక్ష్మ దేహంలో పడ్డటువంటివన్నీ కూడా ఈ కళ్ళతో చూసేవి కానీ, చెవులతో వినేవి కానీ, ఇతరులతో మాట్లాడేటువంటివి కానీ, ఏ గ్రామాలు, ఏ పట్టణాలు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎవరెవరు బంధువులు, స్నేహితులు, క్లాస్ రూముల్లో పరిచయం అయ్యేటువంటి వాళ్ళు, యాత్రల్లో పరిచయం అయ్యేటువంటి వాళ్ళు, అన్ని ముద్రలు లోపల చేరిపోతూ ఉన్నాయి. ప్రతి ముద్ర కూడా మీకు మరి ఆ యొక్క మనసు అనేటువంటి దాంట్లో చేరిపోయి ఉంటాయన్నమాట. మీరు కావాలంటే మళ్ళా గనక చూసుకున్నట్లయితే మీ మనసులో వాళ్ళందరూ కూడా దొరుకుతారు. పలానా వాళ్ళు అని చెప్పి అనగానే, ఓహో నేను చూశాను అని, కాశీలో పరిచయం అయ్యారు వాళ్ళు, పలానా కులం, పలానా గోత్రం వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, మాకు చాలా సహకారం చేశారనేది జ్ఞాపకాలు వస్తాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరెవరి యొక్క సంబంధమై ఉన్న సమాచారం కానీ, ఎవరెవరి యొక్క వ్యవహార విధానములు కానీ మొత్తం మీకు చూస్తే ఎట్లయితే గూగుల్లో దాంట్లో మొత్తం పోయి దాంట్లో పడిపోతూ ఉంటాయో, అట్లా మీ మనసు అనేటువంటి యొక్క ఆకాశంలో కూడా ఈ ముద్రలన్నీ కూడా చేరిపోతూ ఉంటాయి. ఈ చేరిపోయేటువంటి ప్రస్తుతం మనకి వచ్చేటువంటి యొక్క ఈ సంస్కారాలని ఆగామి కర్మ అనే పేరు పెట్టారు మహాత్ములు. దాని ఆగామి కర్మ అన్నారు. కాబట్టి ఆ ప్రకారం మనస్సు లోపల చేరిపోయి ఉన్నటువంటి యొక్క ముద్రలు అట్లాగే దాంట్లో ఉంటాయి. మీరు జ్ఞాపకం చేసుకోండి, మళ్ళీ బయటికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకోం కాబట్టి లోపల అట్లా అనగారి ఉంటాయి. ఒకవేళ మనకైనా అవసరం పడి కనుక దృష్టి సారించాము అని చెప్పానంటే మనకి ఆ లోపల ఎక్కడో ఉన్నటువంటి యొక్క ఆ వ్యక్తి యొక్క సంబంధమైన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు మన మనసులోకి జ్ఞాపకం వస్తాయన్నమాట. ఈ ప్రకారముగా మనసులో చేరి ఉన్నటువంటి మెమరీ ఎన్ని జీబీలు అనే దానికి ఇక్కడ ఏమాత్రం చెప్పే అవకాశాలు కొన్ని. ఈ ఒక 1000 జీబీ కొనాలంటే మీకు 7,000 8,000 హార్డ్ డిస్కులు ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ పరమాత్మ మీకు ఫ్రీగా ఇచ్చినటువంటి యొక్క హార్డ్ డిస్క్ అనమాట. ఇది 1000 కాదు, కొన్ని వందల వేల 1000లతో ఉన్నటువంటి యొక్క జీబీ మీకు స్వామిగారు ప్రసాదించాలన్నమాట. శంకరాచార్య లాంటి మహానుభావులు ఎన్ని శాస్త్రములు, ఎన్ని గ్రంథములు, వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఎన్నో గ్రంథాలను ఆయన గారు తన యొక్క మనస్సు లోపల నిక్షిప్తం చేశాడు అని చెప్పానంటే ఎంత సమాచారం. కొంతమంది ఉంటారు లోకంలో ఎంతో విజ్ఞానవంతులై ఉంటారు, ఎంతో సాహిత్యం ఉంటుంది, వాళ్ళు ఎన్నో భాషలలో పరిచయాలు ఉంటాయి, ఎన్నో భాషలలో మాట్లాడతారు, ఎన్ని రకాలైనటువంటి యొక్క జ్ఞానాలు వాళ్ళకు ఉంటాయో మనం వాళ్ళతో మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుంది ఒకసారి. ఎన్ని భాషలలో పరిచయమా, ఎంత జ్ఞానంలో అవగాహన ఉన్నదా అంటే ఆ మొత్తం మనసులో నిక్షిప్తం చేసుకున్నటువంటి విధానమే అంతటి ఖాళీ భాగం. కారణం ఏంటంటే ఇప్పుడు మీకు స్పేస్ అంటే ఏమిటి, ఆకాశమే కదా. మీ స్పేస్ అంటే ఆకాశం. 1000 జీబీగా మీకు ఒక హార్డ్ డిస్క్ అమ్మారు అని చెప్పానంటే ఆడ 1000 జీబీలు విధానముగా మరి దాంట్లో పెట్టుకునే విధానంగా ఖాళీ అన్నమాట. గోడౌన్లు ఉంటాయి కదా, కొంతమంది పైరు పండించుకుంటారు,
ఆ యొక్క ధాన్యం అంతా కూడా దాచుకోవడానికి గిడ్డంగులు అద్దెకిస్తారన్నమాట. దానికి ఛార్జ్ కూడా చేస్తారు. ఏమిటి గిడ్డంగి అంటే దాంట్లో ఖాళీ చుట్టూ రేకులు వేసి ఉంటాయి, మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ భాగాన్ని ఆయన వ్యాపారం పెట్టాడు. చుట్టూ కూడా రేకులు వేసేసి, గోడలు కట్టేసి, రేకులు వేసేసి, తలుపులు పెట్టి, లోన ఉన్న ఖాళీ భాగం మాత్రమే అతను నీకు అద్దెకిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కట్టే డబ్బు ఆ ఖాళీకి కడుతున్నావు అన్నమాట. ఆ ఖాళీ భాగంలో మీకున్నటువంటి సామగ్రి అంతా కూడా దాంట్లో చేర్చుకుంటావు. కాబట్టి నువ్వు కట్టే దేనికని చెప్పానంటే ఖాళీ భాగం, ఆకాశం డబ్బు కడుతున్నావు నువ్వు. ఆ ప్రకారంగా నీ యొక్క మనసులో ఉన్నటువంటి ఖాళీ భాగం అది ఆకాశాంశం అన్నమాట. కాబట్టి ఆకాశాంశంలో ఎంత ఉందో ఆకాశం అనే దానికి కూడా ఆడ చెప్పే అవకాశాలు కావు. అంత విశాలముగా ఉన్నటువంటి విధానం. మనం ఎన్ని జీవితకాల పర్యంతం వరకు ఎన్ని మనం యొక్క ఆస్వాదించినా కానీ, అనుభవించినా కానీ, ఎన్నో అనుభవాలు తెచ్చుకున్నా కానీ అన్నీ కూడా మనసు లోపల చేరిపోతూ ఉన్నాయి. ఇంకా ఖాళీ ఎంతో ఉందన్నమాట. పెట్టుకోవచ్చు కావాలంటే. నువ్వు కొంతే పెట్టావు మెమరీలో. నువ్వు పెట్టింది 100%లో ఒక పైసా శాతం పెట్టావేమో. మిగతా 99% ఖాళీగానే ఉన్నటువంటి మెమరీ అన్నమాట అంతా కూడా. అది అంత విశాలముగా ఉన్నటువంటి మెమరీలో మనసు లోపల అది ఆకాశాంశం ఏర్పడింది. ఆకాశం యొక్క పరగభాగం వాయువార్ధాంశం నాకు అవకాశం ఇవ్వటం కారణముగా మనసు అనేటువంటి యొక్క వస్తువు పుట్టింది అని చెప్పని అంటారు. కాబట్టి వాయువాంశంతో పుట్టడం వల్ల దాని కదలికలు ఉంటాయి. ఆకాశాంశంతో పుట్టడం వల్ల దాంట్లో అవకాశం ఇచ్చే విధానం ఉంటుంది. అందుచేత గత జన్మలలో చేసుకున్న కర్మలన్నీ కూడా మరి ఆ గోడౌన్లు ఎక్కడో పడి ఉన్నాయి. దాని కారణంగానే ఈ జన్మలు రావడం లాంటిది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్లో మనం ఈ శరీరం ద్వారా చేసే ఏ కార్యాలు అయితే ఉన్నాయో వాటి సంబంధ సంస్కారాలన్నీ కూడా ఇక మనసు లోపలికి పోయి పడిపోతూ ఉన్నాయి, ముద్రలు పడతా ఉన్నాయి, అక్కడ మొత్తం చేరిపోతూ ఉన్నాయి. నువ్వు కావాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. చిన్నతనంలో ఏం చేశావు, ఏ స్కూల్లో చదువుకున్నావు, ఎవరు నీకు టీచర్ అయి ఉన్నారు, ఎవరెవరితో ఆటలాడుకున్నావు, పాటలు పాడుకున్నావో, ఎవరెవరితో స్నేహాలు చేశావో జ్ఞాపకం చేసుకున్నావంటే మా అందరూ నీ కళ్ళ ముందు మొదలుతారు. అంటే లోన ముద్రలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా వ్యవహార దక్షతకు హేతువై ఉన్నటువంటి యొక్క వస్తువుగా చూస్తే మనస్సు అన్నమాట. కాబట్టి మనస్సు అనేటువంటి దాంతోనే అందరూ కూడా చేరి వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పరమాత్మ చెప్పే అంశం ఏంటంటే యయా బుద్ధ్యా యుక్త కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధాల నుంచి విడవడలేనటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే యయా బుద్ధ్యా యుక్త, బుద్ధితో కూడుకో అనే మాట వాడుతూ ఉన్నాడు. ఈ బుద్ధి అనేది సాధారణంగా అది ఒక మహాత్ములకు మాత్రమే ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అన్నారు కదా. అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ. అలాంటి యొక్క మహావాక్య అనుభవములు పొంది ఉన్నటువంటి వారికి ఉండేటువంటివి ఆ యొక్క బుద్ధి అన్నమాట. వారు బుద్ధిమంతులు, ధీమంతులు, బుద్ధిమంతులు అని చెప్పని అంటారు. కాబట్టి బ్రహ్మవేత్తలందరూ కూడా ధీమంతులు, బుద్ధిమంతులు. అందువల్ల దాన్ని ఏమన్నారంటే యోగ సమాధి అన్నారు కదా. సమాధి అంటే అంటే బ్రహ్మం అన్నమాట. అంటే బ్రహ్మం. ఆ బ్రహ్మముతో మరి ఉన్న బుద్ధి ఉన్నది కాబట్టి సమాధి. ధి అంటే బుద్ధి అన్నమాట. అది బ్రహ్మముతో చేరిపోయింది. సమాధి అంటే బ్రహ్మముతో చేరిపోయి ఉన్నటువంటి బుద్ధి అని అర్థం. సమాధి అనే మాటకి మళ్ళీ మీరు వేరే అర్థాలుగా పోమాకడ సమాధులు అని చెప్పానంటే ఇక్కడ అంటే బ్రహ్మం. నిర్దోషం హి సమం బ్రహ్మ అని గీత చెబుతున్నది. సమదర్శన అని. సమదర్శన అంటే బ్రహ్మము దర్శించి ఉన్నటువంటి వాడు. అంటే బ్రహ్మమును దర్శించి ఉన్నటువంటి విధానములో యోగ సమాధి అనగా ఆ యొక్క తురీయం అన్నారు, 4వ అనుభవం అన్నారు. దాన్నే పరమాత్మ గీత 2వ అధ్యాయం చివరిలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, అది బ్రాహ్మీ సంబంధ అనుభవము అని చెప్పిన అన్నారు. అలాంటి ఆ స్థితిలో ఉన్నటువంటి దానినే బుద్ధి అనేటువంటి అంశం. కాబట్టి ఈ విధముగా ఈ బుద్ధి అనే దానికి ఆధ్యాత్మిక పరంగా చెప్పేటువంటి కోణం అది యోగ సమాధి యొక్క విధానము. అది బుద్ధికి ఉన్నటువంటి స్థానము, శుద్ధ సాత్వికముతో చేరి ఉన్నటువంటిది, బ్రహ్మమునందు చేరి ఉన్నది, బ్రహ్మావలోకనం చేసేది. అది సాధారణంగా మహాత్ములు, యోగులుగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఉంటుంది.
తత్వచింతన చేస్తూ నిరంతరంగా సోహం యొక్క సూత్రములో ఉంటూ బాగా ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో. ఎప్పుడు కూడా మనస్సుని శ్వాసతో జోడించి ధ్యానం చేసేటువంటి వారు ఉంటారు. వారిలో ఉండేటువంటి దానిని బుద్ధి అనేటువంటిది, శుద్ధ సాత్వికమై ఉన్నదాన్ని బుద్ధి అన్నారు. మిగతా మానవుల వ్యవహారం అంతా కూడా మలిన సాత్వికం అంటారు. మనస్సు మలిన సాత్వికం మనస్సు, శుద్ధ సాత్వికం బుద్ధి. కాబట్టి బుద్ధి అనేదేమో బ్రహ్మమును అవలోకన చేస్తూ ఉంటుంది, మనస్సు అనేదేమో ప్రపంచాన్ని అవలోకన చేస్తుంది. రెండే ఉన్నాయి వస్తువులు, ప్రపంచము పరమాత్మ, సాకారంచ నిరాకారంచ సగుణంచ నిర్గుణంచ అన్నారు. సాకారము నిరాకారము, ఇంద్రియ గోచరము ఇంద్రియ అగోచరము, నామరూప సహితము నామరూప రహితము, పరిణామశీలము పరిణామ రహితము, దుఃఖము ఆనందము. ఏమి ఇంద్రియ గోచరము ఇంద్రియ అగోచరము, నామరూప సహితము నామరూప రహితము. ఇట్లా చూసినట్లయితే నామరూప సహితం ప్రపంచం అవుతుంది, నామరూప రహితము బ్రహ్మం అవుతుందన్నమాట. కాబట్టి బ్రహ్మమునందు ఉండేటువంటి యోగులు తత్వవేత్తలు మహాత్ములందరూ కూడా బుద్ధి శక్తితో కూడి వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారు మాత్రమే యయా బుద్ధ్యాయుక్త కర్మబంధం ప్రహాస్, వాళ్ళు మాత్రమే ఈ కర్మబంధముల నుంచి బయటపడే విధానము అనే మాట. కాబట్టి మనసు అనేటువంటి దాంతో చేరి ఉన్నంత కాలం కర్మబంధం, ఈ కర్మబంధములే ఉంటాయి. ఎందుకంటే సమస్త కర్మలకు వ్యవహార హేతువై ఉన్నది మనస్సు అన్నాం. మనస్సుతోనే మనం సమస్త కార్యములు చేస్తూ ఉన్నాం, సమస్త కర్మలను ఆచరిస్తూ ఉన్నాం. ఇంద్రియాలతో సంబంధం పడి ప్రపంచంలో ఉన్న విషయాలని ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచముతో సంబంధం పడి సంసారాదులతో సంబంధం పడి ఈ లోకముతో సంబంధం పడి జీవితాన్ని జీవించినప్పుడు వాటి సంబంధమైన సంస్కారాలన్నీ కూడా వచ్చి మనస్సులో కూర్చుంటూ ఉన్నాయి, అనేక జన్మలుగా వచ్చి చేరిపోయి ఉన్నాయి. కాబట్టి ప్రకారంగా మరి మనసు అనేది కర్మరంగానికి మూలమై ఉన్న వస్తువు. అది కర్మరంగానికి మూలమై ఉన్న వస్తువు మనస్సు. కనుక మనస్సే మరి బంధాలకు కారణమై ఉన్నది అన్నారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో అన్నారు. కాబట్టి బంధం కలగజేసేటువంటి ఇది మనసు. కనుక అందరూ కూడా తన మనుగడను మనసుతోనే కొనసాగించుకుంటూ ఉన్నారు. ఈ మనసు కాడ చేరి ఉన్నటువంటివే ఈ కర్మపాశములన్నీ కూడా. ప్రధానముగా దాంట్లో ఉన్నది రాగపాశము, మోహపాశము. పరమాత్మ కర్మబంధం అని చెప్పని అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మోహబంధం అని కానీ రాగబంధం అని కానీ, అట్లనే మరొకటి కూడా ఉన్నది పేగుబంధం. అది కూడా తెంచుకునే అవకాశం కానిటువంటిది పేగుబంధం. జన్మత ప్రకృతి మాత ముడివేయబడ్డటువంటి యొక్క పేగుబంధం తెంచుకోవటం సామాన్యమైనటువంటి విషయం కాదు. బాగా ప్రగాఢముగా చేరి ఉన్న బంధం పేగుబంధం. దుర్యోధనుడు పుట్టినప్పుడు ఆకాశం అంతా ఎర్రగా అయిపోయి రక్తంతో వర్షం కురిసిందట. అనేకటువంటి యొక్క భూత గణాలు అరిశాయట, నక్కలు అరిశాయట. ఎన్ని అపశకునములు చూసి విదురుడు చెప్పాడు ధృతరాష్ట్రుడితో, నాయనా ఏదో మనకి అరిష్టం ఏర్పడిపోతా ఉన్నది, వీడు పుట్టినప్పటి నుంచి చూస్తే అనేక శకునములు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల లోక కంటకం అవుతుంది, దీనివల్ల ఎంతో వినాశనం అవుతుంది, వంశనాశనం అవుతుంది. కనుక వాడు ఒక్కడినే కొండవు నువ్వు త్యజించు అనే విధానంగా విదురుడు మొరబెట్టుకుంటాడు. మీకు భారతంలో ఈ విషయం వస్తుంది. ఇలాంటి విపత్కరమై ఉన్నటువంటి యొక్క దృశ్యాలు చూసినప్పుడు వీడు పుట్టగానే ఇలాంటి విధానంగా ప్రకృతి అంతా కూడా ఆక్రోషిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా వాడిని బదులు పెట్టుకో, వాడి మీద మోహం తీసివేసుకో, కాబట్టి వాడిని లేకుండా చేసేయని చెప్పని విదురుడు చెప్తే ఆయన మాట ఏం పట్టించుకోవాలా ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత మరి 100 మంది కూడా పుడతారు కౌరవులు. మరి దాంట్లో దుర్యోధనుడు పెద్దవాడై వాడు పుట్టినప్పటి నుంచి కూడా అరాచకమైనటువంటి యొక్క వ్యవహారం చేస్తూ ఉంటాడు. అకారణ వైరములు, అకారణ విద్వేషాలు, అకారణ కొట్లాట్లు, అకారణ గొడవలు, ఇది వాని యొక్క విధానం అన్నమాట. ఎన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ధృతరాష్ట్రుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, గాంధారి కూడా ప్రేమిస్తూనే.
ఎందుకంటే మరి ఇది చూస్తే పేగు బంధం అనమాట. అట్లా ముడివేయబడి ఉన్న కదా. సింహాసనమే అధిష్ఠించి ఉన్నారు ధృతరాష్ట్రుడు, గాంధారి. మరి పాండవుల్ని రావించారు, ఇంద్రప్రస్థం నుంచి రావించారు, అకారణంగా జోదంలో కూర్చోబెట్టారు. మరి ఆ జోదం ఆట పెద్ద ఆయన మాట కాదనలేక పాండవులు జోదం ఆడటం మొదలుపెట్టారు. దాంట్లో అన్నీ కూడా పోగొట్టుకుంటూ చివరికి ఆ ద్రౌపదిని కూడా ఆ జోదంలో పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. చివరికి ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేశారు, ఉన్న రాజ్యం మొత్తం లాగేసుకున్నారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం జోదం ద్వారా మాయా జోదంతో లాగేసుకున్నారు. ఇంకా పరాభవించాలి కాబట్టి దుర్యోధనుడు వాళ్ళ మీద కక్ష పెంచుకోవడం కారణంగా ఎటన్నా వాళ్ళని పరాభవిస్తేనే తన కక్ష తీరే విధానం ఉంటుంది కాబట్టి చివరికి మరి పాండవులను కూడా జోదంలో పెట్టే విధానంగా ఎట్లాగో ఆ మాటలతో పురిగొలిపి చివరికి జోదంలో అన్నదమ్ములను కూడా ఓడిపోయే పరిస్థితి. చివరికంటాడు శకుని, అయా ఇంతకుముందు మీరు బెకారులై మరి ఏకచక్రపురంలో భిక్షాటన చేస్తూ ఇంటింటికి అడుక్కు తిన్నారు మీరు. అలాగా ఉన్నటువంటి విధానంలో మీకు ఆ ద్రౌపది దక్కడం కారణంగా మీరు ఈనాడు ఇంత ఐశ్వర్యాన్ని పొందగలిగారు. కాబట్టి ఆ ప్రకారం ఇంతవరకు మీరు ఏ యొక్క జోదంలో ఓడిపోయారో, రాజ్యం కానీ ఐశ్వర్యము కానీ అన్నదమ్ములను కానీ ఏవైతే ఓడిపోయారో ఆ మొత్తం మీకు పెట్టు మొత్తం పక్కన పెడుతూ ఉన్నాం. ద్రౌపది ఒక పక్క ఉంటుంది కాబట్టి ఈ చివరి జోదం దీంట్లో గెలిచావు అని చెప్పినంటే మొత్తం నీదే. ఇంతవరకు పోగొట్టుకున్నటువంటి యొక్క రాజ్యము కానీ ఐశ్వర్యములు కానీ ఖజానా కానీ అన్నదమ్ములు కానీ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం ఒక పెట్టు అయితే ద్రౌపది మరొక పక్కన ఉంటుంది. కాబట్టి ఒక్క పందెం నీకు ఛాన్స్ ఉన్నదేక ద్రౌపదిని ఫలంగా పెట్టి కనుక నువ్వు జోదం వాడు, గెలువు మొత్తం ఇచ్చేస్తామని చెప్పేసి అని వాళ్ళు ఆశ పెట్టి చివరికి ఆ జోదంలో లాక్కుపోయి చివరికి ద్రౌపదిని కూడా ఆ జోదంలో పెట్టి ఓడిపోవడంతో ఒక్కసారిగా వాళ్ళు వికటాటహాసం చేస్తూ అంతఃపురంలో ఏకవస్త్రగా ఉన్నటువంటి ద్రౌపదిని ఈడ్చుకొచ్చి జుట్టు బట్టి ఈడ్చుకొచ్చి దుశ్శాసనుడు నిండు సభలో పడవేసి ఆమెను పరాభవిస్తూ ఉంటే కూడా మరి గాంధారి ఉన్నది, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఏం మాట్లాడలా. అంటాడు ధృతరాష్ట్రుడు విదురుడితో, విదురా మా కుమారుడు ఎట్లా ఉన్నాడురా అని చెప్పి అడుగుతాడు. మీ కుమారుడు నవ్వుకుంటూ ఉన్నాడు, వికటాటహాసం చేస్తూ ఉన్నాడు, వాడు జప జరుస్తూ ఉన్నాడు, ఈ విధంగా చెబుతూ ఉంటే ఆహా మావాడు సంతోషంగా ఉన్నాడు కదా చాలు, అంతే. అక్కడ ఏం జరుగుతుందో అదే అవసరం వాడికి. ఎందుకంటే మరి ఇలాంటి పేగు బంధములు ఆ విధంగా ముడివేయబడి ఉంటాయా అనేటువంటిది కూడా ఒక ఆశ్చర్యకరమై ఉన్నటువంటి విధానము. ఇన్ని దురాగతములు చేస్తూ ఉన్నా, ఇంత దుష్ట విధానంగా చేస్తూ ఉన్నా కూడా గాంధారి తన కుమారుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నది. మరి ఆ యొక్క కుమారుడికి ఎలాంటి యొక్క హాని రాకూడదు అనేటువంటి విధానములో ఒక పూట నువ్వు ఈ యొక్క వస్త్రవిహీనుడవై రారా, నేను వజ్రకాయం చేస్తా అని చెప్పేసి అని మరి ఆ గాంధారి ఆ దుర్యోధనుడిని మీ వ్యవస్త్ర అంటే వస్త్రం లేకుండా రమ్మని చెప్పని దేహమంతా స్పృశించినట్లయితే వాడి దేహమంతా మొత్తం కూడా వజ్రకాయం అయిపోతుంది. దానివల్ల ఎవరికి ప్రమాదం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వీడు ఎన్నో దుర్మార్గాలు చేస్తూ ఉన్నాడు, ఎంతోమందిని వేధిస్తూ ఉన్నాడు. ఇలాగా ఉన్నటువంటి మరి చూస్తే ఆ తల్లి కూడా మరి కుమారుడిని ప్రేమించే విధానం అన్నమాట. వాడు ఎంత క్రూరుడుగా ఉన్నా, దుర్మార్గ విధానంగా ఉన్నా మరి ఆ యొక్క ప్రేమించి మా కుమారుడు బాగా ఉండాలి, వాడికి ఎలాంటి యొక్క అపకారం జరగకూడదనే ఉద్దేశంతో మరి వాడిని రమ్మని చెప్పనంటే వాడి వ్యవస్థయే ఈ బయలుదేరితే కృష్ణ పరమాత్మల వారు వచ్చి, బాబా ఏమిటి ఇది, పెద్దవాడే ఉండి కూడా అసలు ఒంటి మీద నూలు పోగు లేకుండా పోతున్నావు, ఇది సిగ్గు శరమేం లేదా నీకు అని చెప్పనే మాట ఆయన అన్నాడు అని చెప్పని దాంతో మొల వరికి వస్త్రం కట్టుకొని పోవటం కారణంగా మరి గాంధారి తన దేహమంతా నిమరటంతో ఆ దేహం పైనుంచి కింద దాకా వజ్రకాయం అయిపోయింది. ఎక్కడైతే కింద మొలకాడ వస్త్రం ఉన్నదో వస్త్రం తగలగానే ఆమె యొక్క సంకల్పం వికల్పం అయిపోయింది. అందువల్ల ఆ కింద భాగం అంతా కూడా మామూలుగానే ఉండిపోయింది, పై దేహం వరకు మాత్రం వజ్రకాయం అయినట్లుగా. కాబట్టి ఆ భీముడు ఆ యొక్క యుద్ధరంగంలో వాడి దేహం మీద అంతా కొట్టినా కానీ అది వజ్రకాయం కనుక వాడికేం కావటంలా దుర్యోధనుడు కొట్టేటువంటి దెబ్బలకి అబ్బా అంటున్నాడు ఈ భీముడు.
కానీ భీముడు కొట్టే దెబ్బలకు వాడికి ఏం అనిపించడం లేదు. ఎందుకని చెప్పంటే వాడి దేహం వజ్రకాయం అయింది కాబట్టి. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఆయన ఇది అంతరార్థాలు లోపల ఉంటాయరా, నీకు అర్థం కావట్లేదు, కొడతా ఉన్నా పైన పైన కొడితే ఇక్కడ సత్యావకాశాలు కాదు, కింద కొట్టమని చెప్పేసి అని కృష్ణుడు సూచిస్తేనే అటు కింద కొట్టింది. ఆ యొక్క తొడల కాడ కొట్టేసేసాడు. అప్పుడు కింద పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అట్లాగా తయారు చేసింది. తన కుపుత్రుడుగా ఉన్నటువంటి వాడిని కూడా ప్రేమించినటువంటి విధానం చూస్తే పేగు బంధం అంత ప్రగాఢముగా పాతుకుపోయి ఉంటుందా అనిపిస్తుంది. మరి చివరికి పరమాత్మ చెప్పాడు, యుద్ధం జరిగితే చాలా వినాశం ఏర్పడుతుంది, ఎంతోమంది యువకులు చనిపోతారు, లోకం అంతా అరాచకం ఏర్పడుతుంది, స్త్రీలకు దిక్కు లేకుండా పోతుంది. యుద్ధరంగంలో ప్రవేశించేటువంటి వాళ్ళు యువకులే ఎక్కువ మంది వస్తారు, ముసలాళ్ళు రారు, వృద్ధులు రారు. యుద్ధరంగానికి యువకులు వస్తారు. యువకులు చనిపోయినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి యొక్క పత్నులు మరి దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది, వర్ణ సంకరం ఏర్పడుతుంది. అందువల్ల యుద్ధం అనేది లేకుండా చేయటానికై పరమాత్మ పూనుకొని రాయబారం చేసి ఇరువురికి కూడా సంధి చేసే విధాయకంగా హస్తనాపురం మీరే పెట్టుకోండి, కానీ వాళ్ళకి ఏదన్నా కొంచెం పరిపాలన చేసి రాజ్యం ఇవ్వమని చెప్పని ఆ విధముగా పరమాత్మ చెప్పినా కానీ విదురుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, మరి ద్రోణాచార్యుల వారు చెప్పారు, అశ్వత్థామ చెప్పాడు, ఎంతోమంది చెప్పారు. చెప్పినా కానీ వాడు మాట వినిందే లేదు, ఆ చెవుల్లోకి ఒక మాట కూడా పోయిందే లేదు. ఇలాంటి విధానం చూస్తే లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో ఉంటారండి, వాళ్ళు అంతరా చెప్పండి మీరు, వాళ్ళు వినిపించుకునే పరిస్థితే ఉండదు. వాళ్ళు పోయిందే అక్కడ, వారు చేసిందే చేతలు. చెప్పి 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 మానుకునే పరిస్థితి కూడా ఇంట్లో యజమానులకి వస్తుంది, అమ్మగారులకే వస్తుంది. మా వారు ఎంత చెప్పిన వినండి అని చెప్పి అంటారు వాళ్ళు. ఈయన మా ఆవిడ ఎంత అని చెప్పండి, ఆమె వినదండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటి వినని విధాయకాలు కొన్ని కుటుంబాలలో కూడా కనపడుతూ ఉంటుంది. ఇలాంటి విధానం చూసినట్లయితే మన జ్ఞాపకం వచ్చేటువంటి వారు ఇద్దరే, ఎవరంటే దుర్యోధనుడు, రావణాసురుడు. రావణుడు కూడా ఏం వినలా, ఎంతోమంది చెప్పారు, మండోదర చెప్పింది, ఇంద్రజిత్తుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు, మంత్రులు చెప్పారు, ఎంతోమంది చెప్పారు, వద్దాయే నీకు ఈ విధానం అంతా కూడా అని అన్నా కానీ ఏం పట్టించుకోలేదు, ఎవరి మాట వినలేదు. కాబట్టి ఎవరి మాట వినననేదిగా లోకంలో కొంతమందిలో వ్యక్తిత్వాలు ఉంటాయి. అని అంటూ ఉంటారు, డిసైడ్ అయిన తర్వాత నా మాట నేను విన్నా అని చెప్పి అంటూ ఉంటాడు, నా మాటే నేను వినను అంటాడు. అలాంటి వ్యక్తిత్వాలు లోకంలో మరి ముఖ్యంగా కుటుంబాలలో చేరి ఉన్నట్లయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి, చాలా అవస్థపడే పరిస్థితి. ఇవి దుర్యోధనుడి యొక్క మనస్తత్వం, రావణాసురుడి యొక్క మనస్తత్వం కుటుంబాలలో కొంతమందిలో మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ చేరి ఉంటాయి. దానికి ఏంటంటే ఎటు పోయే పరిస్థితి లేదు, ఏం చేసే అవకాశాలు ఉండవు, ఏమి పాలు పాదు, చెప్తే వినే రకాలుగా ఉండవు, మొండి ఘటాలుగా ఉంటాయన్నమాట. కొంతమంది సానుకూలంగా స్పందిస్తారు, విషయం చెప్పినప్పుడు దాన్ని వింటారు, విన్న తర్వాత ఆలోచన చేస్తారు, ఆ చెప్పిన విషయంలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో చూస్తారు, తన మంచి కోసంగా చెప్పారనే విషయంగా ఉంటే దాన్ని స్పందించి వాళ్ళు చెప్పిన ప్రకారంగా నడవటానికి కూడా సానుకూలంగా వచ్చే విధానాలు కొన్ని ఉంటాయి. అది విభీషణుడు లాంటి మనస్తత్వాలు, పాండవులు లాంటి మనస్తత్వాలు కొన్ని ఉంటాయన్నమాట. అవి ఇట్లా కాదురా అబ్బాయి అట్లాగా అని చెప్పి అనగానే సరే మంచి మాట వినండి, మంచి మాట చెప్పావు, నేను దాన్ని పాటిస్తాను అని సానుకూలంగా వచ్చేటువంటి వ్యక్తిత్వాలు కొన్ని ఉంటాయండి. అవి మంచి సంస్కారము, మంచి సాత్వికము గుణాలు ఇవన్నీ కూడా కలగలిపి ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిత్వాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇతరులు చెప్పేటువంటి మాటలు కూడా వింటారు, తీసుకుంటారు, కొంతమంది దాన్ని విచారించుకుంటారు, దాంట్లో మంచి ఉందని చెప్పి అనిపిస్తే దాన్ని పాటించే విధానంగా కూడా చేస్తారు. ఇట్లా సానుకూల విధానంగా స్పందించేటువంటి వ్యక్తిత్వములు కలిగి ఉన్న కుటుంబాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటాయి, సామరస్యంగా ఉంటాయి, సర్దుబాటుగా ప్రయాణాలు చేసే విధానాలుగా ఉంటాయి. అలాంటి కుటుంబ సభ్యులై ఉన్న కుటుంబమే సంసారమే చక్కగా ఎలాంటి గొడవలు లేకుండా, సమస్యలు లేకుండా, బాధలు లేకుండా అందరూ కూడా మంచి మార్గముగా, దైవ మార్గముగా, గురు మార్గముగా, జ్ఞాన మార్గముగా స్పందిస్తూ ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ
వారు చెప్పిన విషయాల్లో ఉన్నటువంటి వాస్తవాలు గ్రహించుకుంటూ జీవిత గమనాన్ని చక్కగా మలుపు తిప్పుకొని పోయేటువంటి కుటుంబాలుగా ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా సఫర్ గారు, ఎప్పుడూ యొక్క మరి గొడవలకు దిగే విధానం ఉండదు. ఒకరిపై ఒకరు మరి విమర్శించుకునే విధానాలు ఉండవు. ఇవన్నీ కూడా లేకపోవడం కారణం ఏంటంటే సానుకూలమైన ఉన్నటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్న కుటుంబాలు అవి చాలా సుఖకరంగా ప్రయాణం చేసే విధానం ఉంటుంది. కానీ కొన్ని కుటుంబాలలో మాత్రం మొండి ఘటాలుగా మరి ఇటు ఆడవాళ్ళకి మగవాళ్ళు మొండి ఘటాలుగా, అటు మగవాళ్ళకి ఈ ఆడవాళ్ళకి మొండి ఘటాలుగా తయారై కుటుంబాలలో శాంతి లేకుండా సుఖం లేకుండా చేసుకునే విధానాలు ఉంటాయన్నమాట. అది దుర్యోధనుడికి మనస్తత్వం పరమాత్మ చెప్పాడు, నాయన వినరా. భీష్ముడు చెప్పాడు, పెద్ద ఆయన అనుభవం గల అగ్నుడు. అందులోనే మీ గురువు గారు ద్రోణాచార్యుల వారు ఆయన చెబుతూ ఉన్నాడు కదా. విదురుడు మీ యొక్క తండ్రి ఆయన చెబుతూ ఉన్నాడు. నేను చెప్పిన దాంట్లో నీ తప్పు అనిపిస్తే పక్కన పెట్టాయి. ఒకవేళ వాళ్ళు చెప్పే మాట నువ్వు వినాలి కదా. అది మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కదా, నీ క్షేమాన్ని కోరి ఉన్నటువంటి వారు, ఎప్పుడూ కూడా మీ రాజ్య క్షేమాన్ని కోరి ఉన్నటువంటి వారు, మీ కోసముగా ప్రాణములు కూడా త్యాగం చేసి సిద్ధంగా ఉన్నటువంటి వారు. అలాంటి వాళ్ళు చెప్పే మాటైనా కొంత వినాలి కదా. నేనంటే దూర ప్రాంతం గలవాడిని, దూర బంధువుని, నేను చెప్పే మాటల పట్ల నీకు విశ్వాసం ఉండకపోవచ్చు. కానీ నీ దగ్గర ఉన్నవాళ్ళు, నీ పరిపాలనలో ఉన్నవాళ్ళు, నీ మంచిని కోరేవాళ్ళు, నీ క్షేమాన్ని కోరేవాళ్ళు, వాళ్ళు చెప్పే మాట వినవా అని చెప్పేసి అని పరమాత్మ చెప్పినా కానీ వాడు ససేమిరా, అసలు నా మాట నేను వినను, వాళ్ళ మాట నేను వింటామా అని చెప్పేసి అని వాడు మొండికేశాను వ్యవహారం. ఆ చివరికి మరి యుద్ధం కావాలన్నాడు. యుద్ధమే అన్నాడు వాడు. యుద్ధం సిద్ధమైంది. మరి ఆ యుద్ధంలో వాడి కారణంగా అందరూ అసూలు బాసి వెళ్ళిపోయారు. అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, బిడ్డలు, మనవాళ్ళకు ఒక్క మొండి వాడి కారణంగా, ఒక మొండి మనస్తత్వం కారణంగా ఎంతమంది బలైపోయారో మీకు భారతం చూస్తే అర్థమవుతుంది. ఆ ఒక్క మొండితనంగా ఉన్నటువంటి దుర్యోధనుడి కారణంగా మరి భీష్ముడితో సహా ద్రోణాచార్యుల వారి గురువులు కూడా పోయారు, తాతలు పోయారు, గురువులు పోయారు. ఎంతోమంది అసూలు బాసి వెళ్ళిపోయిన పరిస్థితి. చివరికి ఏం చేశాడంటే, ఎంతమంది చచ్చిన తర్వాత, ఎంతమంది హతమారిన తర్వాత తన ప్రాణములు కాపాడుకోవడానికి పోయేవాడు మడుగులో దాక్కున్నాడు. ఈ చివరకు వాడు చేసిన పని. ఎంతమందిని బలిచ్చాడు రణరంగంలో. చివరి తన వంతు వచ్చేసరికి వాడు ప్రాణములు కాపాడుకోవడానికి పారిపోయి మడుగులో దాక్కున్నాడు వాడు. అయిన పరమాత్మ వదల్ల, రా బయటికి అన్నాడు. ఆ ప్రకారంగా చివరికి తుది అంకం పూర్తి చేసేసాడు పరమాత్మ. చెప్పాడు, మంచిగా ఉండండి రా, మంచిగా జీవించండి, లోకానికి హితకార్యములు చేయండి, ఇతరులతో స్నేహభావన కలిగి ఉండండి. ఇది స్వామి చెప్పిన మాట. రాయిబారంగా ఆయన పోయేంత అవసరం ఉంది అసలు. జగన్నాటక సూత్రధారి, విశ్వంభరుడు, విశ్వేశ్వరుడు, సాక్షాత్ ఈశ్వర స్వరూపులైనటువంటి. కాబట్టి లోకానికి ఆయన క్షేమాన్ని కోరుకుంటాడు, జనుల యొక్క క్షేమాన్ని కోరతాడు, అందరి యొక్క శుభాన్ని కోరతాడు. ఆయనకు ఉన్నటువంటి యొక్క స్వాభావిక తత్వం. అట్లా కోరినా కానీ మరి ఇలాంటి మొండితనముగా ఉన్నటువంటి వ్యక్తిత్వములు లోకంలో ఈ అజ్ఞానముతో ముడిపడి, అవిద్యతో ముడిపడి, ఈ దోష కర్మలతో ముడిపడి వచ్చే వ్యక్తిత్వాలు అంత సాధారణంగా సులభంగా మారేటువంటివి కావు. ఇవి కూడా కర్మపాశాలలో మరొక పాశముగానే చెప్పుకోవచ్చు. మూర్ఖపాశం, కర్మబంధం, స్వామి చెప్పినట్లుగా ఇది మూర్ఖ బంధం అన్నమాట. ఇది ఇలాంటి వ్యక్తిత్వములో ఉన్నటువంటి వారు. కొంతమంది అయితే పురుషవరులు ఇంటికి రావడానికి భయం వేసి ఆఫీసుల్లోనే పడుకుంటూ ఉంటారు. ఎక్కడ పోతాం, లేకపోతే ఇంటికి పోతే గొడవలు అవుతాయి, మనశ్శాంతి ఉండదు, మనసంతా వికారమైపోతుంది అన్నటువంటి భావనతో వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇంటికి రావడానికి భయపడి ఆఫీసుల్లో పడుకొని ఎప్పుడో వారానికి ఒకసారి ఆ సండే పూట ఇంటికి వచ్చే విధానంగా చేసుకునేవాళ్ళు. అట్లనే మరి మగవాళ్ళల్లో కూడా ఇలాంటి యొక్క స్వభావములు చేరి ఉన్నటువంటి వాళ్ళని చూస్తే ఇంట్లో ఉన్నటువంటి సాత్వికంగా ఉన్నటువంటి యొక్క ఆ గృహిణీమతలు వాళ్ళు కూడా మరి మగవాడు వస్తున్నాడు అంటే మరి ఏ గొడవ అవుతుందో, ఏ గొడవ పడతాడో, తాగి వస్తాడు, ఇబ్బంది చేస్తాడు, ఏమంటాడు అనే భయంతో వాళ్ళు వణికిపోయే పరిస్థితి.
ఇలాంటి వ్యక్తిత్వములు ఒక పక్షానే కాదు, రెండు పక్కలా ఉన్నాయి, రెండు ప్రక్కలా ఉన్నాయి. ఈ ప్రక్క ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ పక్క ఉన్న వాళ్ళు ఉన్నారు. అనగా ఈ ప్రక్కన దేవతలు ఉన్నారు, ఆ పక్కన దేవతలు ఉన్నారు, ఈ పక్కన రాక్షసులు ఉన్నారు, ఆ పక్కన రాక్షసులు ఉన్నారు. ఇది ఉన్నటువంటి విధానం. కనుక దేవతలకు ముడిపడ్డట్లయితే ఆ కుటుంబ విధానమే వేరు. ఈ రాక్షసాంశముగా ఉన్నటువంటి వారితో సంబంధం పడ్డట్లయితే ఇక ఉండే గొడవలు అక్కడ ఉండే గొడవలు వేరు. కాబట్టి ఆ కుటుంబాలను ఎప్పుడూ కూడా కలహించుకుంటూ ఉంటారు, విమర్శించుకుంటూ ఉంటారు, ఎడబాటుగా ఉంటారు, పెడమొఖంగా ఉంటారు, మాటలు ఉండవు, ఎలాంటి యొక్క అభిప్రాయాల్లో సామరస్యం ఉండదు, సర్దుబాటు ఉండదు, ఒకళ్ళొకళ్ళు శత్రువుల్లాగా చేసుకునే కుటుంబాలు లోకంలో ఎన్ని ఉన్నాయో అది మీకు తెలుసు. కారణం ఏంటంటే ఇలాంటి మనస్తత్వములు ఉన్నటువంటి వాళ్ళు లోకంలో వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ జీవులన్నీ కూడా ఈ కర్మబంధములతో ముడిపడి ఉన్నటువంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో కుటుంబం ఉందంటే నీరాగార వినిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారులు వత్తురు కూడి ఎత్తురు సదా సంగంబు లేదొక్కచో నీరాగార వినిష్ట పాంధులంటే పంథ అంటే మార్గం, ఆ పంథాలో పోయేవాళ్ళు పాంధులు అంటారు. యాత్రికులు అప్పట్లో నడకనే పోయేవాళ్ళు అన్నమాట. బాటసారులే పోయి ఆ క్షేత్రాలకు పోయేవాడు. మధ్యలో మజిలీ ఉంటుందన్నమాట. ఏదన్నా గ్రామం రాగానే సాయంత్రం కాగానే అక్కడ ఆ గ్రామంలో వాళ్ళు మజిలీ వేసి సత్రవలో బస్ చేస్తారు. నానా దిక్కుల నుంచి వచ్చినటువంటి యొక్క ఈ యాత్రికులు ఒకసారి భూమి కొడతారు. అయ్యా ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ వలం, ఏ కులం, ఏ గోత్రం, ఏ నామం, ఏ పేరు, ఏ క్షేత్రానికి పోయి వస్తూ ఉన్నావు అని ఈ ప్రకారంగా వాళ్ళు ముచ్చటించుకుంటారు. తెల్లారిందా అని చెప్పనంటే ఎవరి దారి వాళ్ళదే. ఈ ప్రకారముగా మరి లోకములు అందరూ కూడా వస్తున్నటువంటి విధానమే నీరాగార వినిష్ట పాంధుల క్రియన్ పాంధులు. ఏ జీవులు ఎక్కడి నుంచో బయలుదేరాయి, వచ్చే జీవులు ఇక్కడ కలిశాయి, ఒక కుటుంబంలో కలిశాయి. 10 మంది ఉన్నారు అంటే ఈ 10 మంది నానా దిక్కుల నుంచి వస్తున్నటువంటి బాటసారులు కలిశారు, గృహంలో ఉన్నారు. ఇది కర్మబంధం, కర్మపాశములతో ముడివేయబడ్డటువంటి విధానం అన్నమాట. ఏకవృక్ష సమారూఢ నానా జాతి విహంగమాహ దిశో యాంతి. ఏకవృక్ష సమారూఢ నానా జాతి విహంగమాహ. రాత్రి అయిందా అంటే ఆ వృక్షం మీదకి అనేక పక్షులన్నీ వచ్చి వాళ్తాయట. తర్వాత ఎదిశో యాంతి, ఎప్పుడైతే ఉదయం అయ్యిందో అన్ని పక్షులు కూడా మళ్ళీ అక్కడ ఎగిరిపోతాయని చెప్పి అన్నారు. ఆ ప్రకారంగా కుటుంబం ఉందని చెప్పారంటే ఆ కుటుంబంలో 10 మంది 15 మంది కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, ముదుమనవాళ్ళు, మనవరాళ్ళు ఇవన్నీ ఉన్నారంటే ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎక్కడి నుంచో వస్తున్నటువంటి జీవులు గుమికూడారు, ఒకసాట ఏర్పడ్డారు. ఆ ప్రకారంగా కర్మపాశం, కర్మబంధం వీళ్ళని కట్టేసి ఈ ప్రకారంగా ఆత్మీయులతో, అనురాగాలతో, ప్రేమలతో కొనసాగిస్తూ ఉన్నది. ఎప్పుడెప్పుడు ఈ కర్మబంధం తెగిపోతుందో ఇక వాళ్ళల్లా ఒకరిని ఎడబడి వాళ్ళ నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోవటం అవుతుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కుటుంబంలో పెద్ద వయసు అయ్యిందే వెళ్ళిపోతూ ఉంటారు, చిన్న వయసు అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ విధముగా సాగేటువంటి కర్మబంధం, అనూహ్యముగా ఉన్న కర్మబంధం, కళ్ళకు కనబడకుండా ఉండే కర్మబంధం, అనేక జన్మల సంస్కారములతో ముడివేయబడి ఉన్నటువంటి కర్మబంధం అంత తేలిగ్గా తెంచుకోవడానికి అవకాశం లేకుండా ఇనప గురుసుల కంటే కూడా, ఒక్కు గురుసుల కంటే కూడా బాగా పెనవేయబడి ఉన్నటువంటి కర్మబంధం. ఈ కర్మబంధములతో ముడివేయబడ్డటువంటి యొక్క జీవితాలు కుటుంబాలుగా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిలో చూస్తే వ్యక్తిత్వములు చాలా భిన్నములుగా ఉండేటువంటి వ్యక్తిత్వములు. అలాంటి వ్యక్తిత్వములో దారుణముగా ఉన్న వ్యక్తిత్వాలు చూసినట్లయితే ఈ దుర్యోధనులు లాంటి వాడు. చివరికి ఆ దుర్యోధనుడు మడుగులో దాక్కుంటే పరమాత్మ చూస్తే సశేషం ఇంకెందుకు ఉంచేది? ఇంతవరకు మొత్తం సమాప్తి చేసేసాం, చివరి సశేషం మిగిలిపోయింది. లోకంలో రుణశేషం ఉన్నా, అగ్నిశేషం ఉన్నా,
ఇలాంటివన్నీ వదలవు అని చెప్పి అన్నారు. ఇల్లు కాలిపోతా ఉంది, ఏదో ఆరిపారు అయిపోయింది, ఏదో మూల చిన్న అగ్ని ఉందన్నమాట, అదేం చేస్తుంది లేబ్బా అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఆర్పకుండా పోయారు. అది ఊరుకుంటుందా, రగిలి మెల్లగా మళ్ళా ఏరే కొంపన అంటుకొని మళ్ళీ కాల్చి పారేస్తుంది అన్నమాట. అది అగ్నిశేషము అని చెప్పని అంటారు. రుణశేషం, అప్పు తీసుకున్న తర్వాత ఇక వాడు వడ్డీపై వడ్డీ చక్ర వడ్డీ తిప్పుతూ ఉంటాడు. ఈ కట్టే వాళ్ళకు కూడా చక్ర వడ్డీ పోతుంది తప్ప అసలు వడ్డీ ఎట్లాగే ఉంటుందో అసలు అట్లాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా వాడు తిప్పుతా ఉంటాడు. ఇప్పటికి కూడా మనకి చూస్తే మరి స్వామివారు నామాల స్వామి, శ్రీమన్నారాయణుడు, వైకుంఠవాసుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి వివాహం కోసముగా కుబీరుడి దగ్గర అప్పు చేశాడు. ఇస్తా అని చెప్పని బాస్ చేశాడు, మరి సంతకం పెట్టాడు, బాండ్ రాసి పెట్టాడు స్వామివారు కూడా. మరి అక్కడి నుంచి చూస్తే కుబేర అప్పు తీరిందా అని చెప్పనంటే ఎక్కడయ్యా స్వామి అప్పు, వడ్డీ తిరుగుతూ ఉంది, చక్కెర వడ్డీ తిరుగుతూ ఉంది తప్ప వడ్డీ కూడా అట్లాగే ఉందని చెప్పి అంటాడు ఆయన. ఇంతమంది భక్తులు వస్తున్నారు, నిలువు దోపిడీ వేస్తూ ఉన్నారు, బుండి అంతా నిండిపోతా ఉంది, వచ్చిన డబ్బంతా ఏమవుతుందా, అప్పు తీరదా అని చెప్పనంటే ఎక్కడ తీరుతుంది స్వామి, వడ్డీపై వడ్డీ పడతా ఉంటే పక్క. కాబట్టి ప్రకారంగా ఎంత అప్పు ఉన్నటువంటి విధానంలో కూడా మొత్తం తీర్చేసి ఏ కొంచెం ఒలే అని చెప్పి అనుకున్నావు అనుకో, అది మళ్ళీ తిరిగి ఏమవుతుంది, అసలే మించిపోతుంది అన్నమాట. అందువల్ల రుణశేషం కూడా ఉంచమాక అన్నారు. అగ్నిశేషం ఉంచమాక, రుణశేషం ఉంచమాక అన్నారు. మూడవది శత్రుశేషం అన్నమాట. శత్రుశేషాలు మిగిలి ఉన్నట్లయితే మళ్ళీ వాడు ఎక్కడికో పోతాడు, 10 మందిని కూడ తీసుకుంటాడు, ఏదో దొంగసాటుగా వచ్చి దెబ్బతీసే విధానంగా అలా ఉంటాయన్నమాట. అది శత్రుశేషము అని చెప్పనే విధానం చెప్పుకొస్తూ ఉంటారు. కాబట్టి పరమాత్మ చూశాడు, ఇంకెందుకు ఈ విశేషం, సశేషం మిగలటం అనే భావంతో లోన ఉన్నటువంటి బయట రావించి మరి ఆ భీముడితో చివరికి దుర్యోధనుడు కూడా చనిపోయాడు. అయిపోయిన తర్వాత ఇక హస్తినకు మరి ధర్మరాజుల వారిని ప్రభువుగా ఏర్పాటు చేశారు. అదైన తర్వాత మరి ధృతరాష్ట్రుడు అగ్నిగుండం అయిపోయి ఉన్నాడు. పాండవులు వస్తున్నారు, మీ దర్శనార్థమై వస్తున్నారు కనుక ధర్మరాజుకి పట్టాభిషేకం అయింది కాబట్టి మీ యొక్క దర్శనార్థమై పాండవులు వస్తున్నారని చెప్పి అనగానే లోపల మండిపోయింది ధృతరాష్ట్రుడికి. మా బిడ్డలను మొత్తం చంపేశారు, మా ప్రియపుత్రుడు దుర్యోధనుడు వాడిని చంపేసేశారు. ఇంతమందిని చంపింది కూడా ఈ భీముడు అన్నమాట. కాబట్టి వాడి అంతు ఇప్పుడు ముగింపజేస్తా అని చెప్పేసి అని, నైనా కుమార భీమసేన ప్రియపుత్ర రా, నిన్ను ఆలింగనం చేసుకోవాలని చెప్పని ఆప్యాయతగా పిలుస్తూ ఉంటే ఇతరు కూడా భీముడు కూడా మరి మాకు పెత్తండ్రి అని చెప్పి ఉద్దేశంతో పోతా ఉంటే విషపరమాత్మ ఆపేశాడు. ఎందువల్ల లోగుడ్డు పెరుమాల గరుక అన్నట్లుగా లోన చూసేవాడు పరమాత్మ, మనం బయట చూసేవాళ్ళం. పోయి ఉన్నట్లయితే ఆ పూట అయిపోయేవాడే. ఎందుకంటే నా యొక్క ప్రియపుత్రులను చంపింది భీముడు కాబట్టి ఆ ఒక్క భీముడిని చంపాను అని చెప్పినంటే మా పుత్ర రత్నాల ఆత్మలన్నీ కూడా ఆనందపడతాయి, శాంతిస్తాయని చెప్పి ఉద్దేశంతో వాడిని చంపడానికి పూనుకున్నాడు ధృతరాష్ట్రుడు. పరమాత్మ గమనించి ఉక్కు విగ్రహాన్ని పెట్టి వాడి ప్రాణాలు కాపాడాడు. కాబట్టి ప్రకారంగా పేగు బంధం ఎంత దుర్మార్గంగా ఉన్నా, ఎంత అరాచకాలుగా చేసినా కానీ ఆ ప్రేమించే విధానం చూసినట్లయితే పేగు బంధములు ఎంత పెనుబంధములుగా ఉంటాయనేటువంటి మాట. చివరికి ఆ గాంధారి కూడా మరి ఆ కృష్ణ పరమాత్మను ఉద్దేశించి నా వంశం నీ కారణంగా నిర్వంశం అయ్యింది కాబట్టి అలాగే నీ యొక్క యదువంశం కూడా నిర్వంశం అయిపోతుందని చెప్పేసి అని ఆమె కూడా శపించిన విధానం. తన కళ్ళ ముందే ద్రౌపదిని అవమానం చేస్తూ ఉన్నా కానీ కిక్కు లేక కూర్చుని ఉన్నది. అంత దుర్మార్గంగా వాడు పాండవుల పట్ల ప్రవర్తిస్తూ ఉన్నా కానీ సమర్థించుకుంటూ ఉన్నది. చివరికి మరి పుత్రుడు చనిపోయాడని చెప్పని తెలియగానే కలిగినటువంటి యొక్క ఆవేశాలు చూసినట్లయితే మరి బంధములు, పేగు బంధములు, మోహ బంధములు, రాగ బంధములు, ఇలాంటి బంధములు ఈ యొక్క కర్మ బంధముతో ముడివేసుకుని ఎన్ని ఉన్నాయో అనేటువంటి యొక్క అంశం కూడా కొంత చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః.
హరి ఓ